నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు జగనన్న పాలనలోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ప్రజల ఆదరణను గుండెల్లో పెట్టుకుంటాం భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం మింగేసింది నర్సాపురం పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీలలో ఊపందుకున్న ప్రచార వేడి వీరవాసరంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం హోరెత్తించారు గ్రామంలోకి వచ్చిన ఆయనకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రమే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని పెద్ద ఎత్తున అభివృద్ది జరిగిందని ఆయన పేర్కొన్నారు మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని అన్నారు ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని వీరవాసరం గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేయడం జరిగిందన్నారు పేపర్ అడ్డం పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అంజుబాబు నియోజకవర్గంలో అభివృద్ది చేయలేకపోయారని విమర్శించారు కాబట్టి ప్రజలు ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం తలతాడితిప్ప గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు కొడుతున్న ఆర్డర్ మార్చేయారా శ్రీనివాస్ గారు మీ ఓట్లను తెప్పించడానికి కూర్చోవడమే మీ ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది చెందా వేలాదిగా తల్లి వచ్చిన జనాన్ని చూస్తే ఎన్నికల ప్రచారంలో లేదని విద్యోత్సవ ర్యాలీగా ఉందని భీమవరం ఎన్డీఏ కూటమి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని రాయలం చినమేరం గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వేలాది మందితో సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో బాణాసంచా కాలుస్తూ పూల వర్షం కురిపిస్తూ మహిళలు మంగళ హారతులు పడుతూ రామాంజనేయులకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ రాష్ట్రంలో చంద్రబాబు కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు ఈ ఎన్నికల ప్రచారంలో కోళ్ల అబ్బులు కోళ్ల నాగేశ్వరరావు ప్రత్తి హరివర్ధన్ బుద్దరాజు శ్రీనివాసరాజు తదితర నాయకులు పాల్గొన్నారు
గారు అడిగి వస్తున్నారు. మేము డాక్యుమెంట్లు మన చేతిలో ఉండాలన్నా, మన దశాలు మన గొడవలు ఉండాలన్నా నారాయణ మన తిరుపతి రామాంజనేయులు గారు వస్తున్నారు. పదే పదే సిద్ధం 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 అవుతారు. మీ ముందుకు వస్తున్నారు. మీ సలని ఆశీస్సులు గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. వీరందరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా వేలాది మంది మహిళలు వచ్చి స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు ప్రచారం చూస్తుంటే ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాయలం గ్రామంలో ఉన్న వేలాది మంది ప్రజలందరూ వచ్చి ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఏ అపార్ట్మెంట్ మీద చూసినా, ఏ ఇంటి నుంచి చూసినా కూడా స్వాగతం పలికి మీ విజయం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నారు. మరి సోమవారం నాడు ఎలక్షన్ జరుగుతుంది. సోమవారం ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి 2 ఓట్లు వేయటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మా విజయం ఖాయం. అన్ని పేపర్లు, అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం ఖాయం. ఈ రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. ఈ వెనుకబడిపోయిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఉమ్మడి అభ్యర్థి అంజబాబు గారు ప్రచారం కొనసాగింది చాలా అద్భుతంగా. ఎందుకంటే మహిళలందరూ కూడా నీరాజులు పడుతూ హారతలిస్తూ బ్రహ్మరథం పడటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరం రేపు 13వ తారీఖు జరగబోయే ఓటింగ్లో అత్యధిక మెజార్టీతో గెలవబోయే పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటి సీట్ ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలే కాదు, వృద్ధులు, అందరి పిల్లలు అందరూ కూడా, యువతంతా కూడా, కొత్త వాడు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా యువతంతా కూడా మా వెంట నడుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, సిద్ధాంతాలకి కట్టుబడి ఆయన ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా గెలిపించుకున్నామో అంతకంటే ఎక్కువ మేరతో గెలిపించాలని చెప్పేసి మరి భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. గత 10 రోజులుగా మరి మన ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారు భీమవరం నియోజకవర్గంలో 48 గ్రామాలు 39 వార్డుల్లో ప్రతి వీధి తిరిగినప్పుడు ప్రజలు వచ్చి ఆయనకి స్వాగతం చెప్తుంటే, గతంలో నేను 89 నుంచి కూడా ఈ ఎలక్షన్ ప్రచారం చేయడం అలవాటు. ఏనాడు కూడా ఇంత గొప్ప జన సందోహం ఆయనకు స్వాగతం పడటం అనేది ఏ పార్టీలోనూ ఏ అభ్యర్థికి లేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. రేపు 13వ తారీఖున మరి ఉమ్మడి అభ్యర్థి అయిన పులపర్తి రామాంజనేయులు గారు 10వ మరి నెంబర్ అయిన గాజుగాస్ గుర్తుకి, మరి శ్రీనివాసవరం గారికి 3వ నెంబర్ అయిన కమలం గుర్తుకి భీమవరం నియోజకవర్గంలో భీమవరం ప్రజలు యొక్క మరి భీమవరం ప్రజలు ఏదైతే తీర్పునిస్తారో అదే ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం ఖాయం. మళ్ళీ ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ కూటమి గెలవాలి, అంజబాబు గారు గెలవాలి, శ్రీనివాసవరం గారు గెలవాలి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమికి నాయకత్వం వహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గాజు గ్లాసు 10వ నంబర్ గాజు గ్లాసు గుర్తుపై మీ యువతరానికి ఉద్యోగం అంజబాబు గారిని మన పులపర్తి రామాంజనేయులు మన పులపర్తి రామాంజనేయులు గారు గుర్తుపై మీ అమూల్యమైన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు
మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని నర్సాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలంలో శుక్రవారం సాయంత్రం ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజుతో కలిసి రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయతీ నిధులను కూడా సొంతానికి వాడేశారని విమర్శించారు. దీనివల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో తనకు కమలం గుర్తుపైన రఘురామకృష్ణంరాజుకు సైకిల్ గుర్తుపైన ఓటు వేయాలన్నారు. కూటమితో మళ్లీ గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ దుర్మార్గ పాలన వల్ల అందరూ నష్టపోయామని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలతో ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. ఉండిలో తన్ను గెలిపించాలన్నారు. కమలం గుర్తుకు ఓటేసి వర్మను గెలిపించాలన్నారు. ఎమ్మెల్యే రామరాజు, జనసేన పార్టీ కన్వీనర్ నాగరాజు, మండల టీడీపీ, జనసేన బీజేపీ నాయకులు ఉన్నారు. గుర్తుపై మీ भैया चनक అప్పన్న కదా ఇవాళ మీ గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచే నరేంద్ర మోడీ గారు ద్వారా మాత్రం అమలు కాబడుతున్నాయనేటువంటి విషయం తెలుసుకోండి. ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మళ్ళీ నేను అధికారంలోకి రాకపోతే ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దయిపోతాయి అని చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రి కానీ, వైసీపీ పార్టీ నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం పేరు ఒక్కటైనా చెప్పగలరా అని నేను అడుగుతాను. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు రద్దు అయిపోతాయనేటువంటి వాస్తవం కాదు. వేళ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చెప్పారు చాలా విషయాలు. పెన్షన్ నేరుగా 1000 రూపాయలు పెరుగుతుంది. గత 3 నెలల నుంచి కూడా పెంచి మొదటి నెలలో జూలై నెలలో 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వకుండా. కాబట్టి 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. వేళ జరుగుతున్నటువంటి ఎన్నికలు 2 పార్టీల మధ్య కాదు అనేటువంటి విషయం మీరంతా దయచేసి గమనించండి. మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇవి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనంతా కూడా విజ్ఞతతో ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించండి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈవేళ ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు. 4 కోట్ల ఇళ్లను కేటాయిస్తామని నరేంద్ర మోడీ గారు మొన్న చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎవరికైతే లబ్ధిదారులకు అర్హులైనటువంటి వ్యక్తులకు గృహాలు లేవో వారందరికీ కూడా ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుంది. రేపు 4 గంటల తర్వాత 5 గంటల లోపు కొంచెం జెరాక్స్ మిషన్లకు పనిచెప్పి తనకు కాపీ, మీ ఆస్తి కాగితాలకు ఒక జెరాక్స్ కాపీ తీసుకుని ఆ జెరాక్స్ కాపీల్ని తగలబెట్టాలి. ఎందుకంటే వారికి ఇలాంటి నిరసన తెలియజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున పిలిపించారు. రేపు తప్పకుండా మీ గ్రామంలో ఎక్కడో ఒక దగ్గర కుదిరితే బూత్, ఎక్కడ పోలింగ్ బూత్ ఆ దగ్గరలో తగలబెట్టేద్దాం. మన నిరసన ఆ విధంగా తెలియజేద్దాం. మరొక్కసారి ఎంపీగా నెంబర్ 3 ఆయనకి నొక్కాలి, నెంబర్ 1 అసెంబ్లీకి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు.
పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో ఎమ్మెల్సీ కౌలు శ్రీనుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు శ్రీను మాట్లాడుతూ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా పీవీఎల్ను, ఎంపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీలో పీవీఎల్ మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకుని ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిల్లా అనూష, కొట్టుముక్కల గోపాలకృష్ణరాజు, మంతన సుబ్రహ్మణ్యం రాజు, ఆదాడ లక్ష్మీ తులసి, స్వర్ణలత, ఆరేపల్లి పెద వెంకటస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఏ ఈదికి వెళ్ళినా సరే అందరూ కూడా బయటకు వచ్చి మమ్మల్ని స్వాగతించి ఎంతో ఆనందంగా చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే మరి బ్రహ్మరథం పడుతున్నారు. ఎంచేదంటే గత 5 సంవత్సరాలుగా జగన్ గారి పాలన చూశారు. పథకాలన్నీ కూడా మహిళలకి అకౌంట్ లోనే పడ్డాయి. వారి పిల్లలందరూ మంచి చదువులు చదువుకుంటున్నారు. ఇవన్నీ కూడా చూసి ఇలా మహిళలందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. మరి గత 5 సంవత్సరాలుగా కూడా నేను ఓడిపోయినా మరి ప్రజల్లోనే ఉంటే నిత్యం ఎక్కడ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా దాని మీద దృష్టి పెట్టి ఆ శక్తివంచన లేకుండా వారి సమస్యలన్నీ తీర్చడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది. పీవీఎల్ గారు అయితే మనకు అందుబాటులో ఉంటారు. మనకి ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే తప్పనిసరిగా తీరుస్తాడనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. కానీ ఇవాళ బయట నుంచి వచ్చే వ్యక్తులు మరి ఇక్కడ ఉంటే వారు ఇక్కడ ఉంటారో లేదో తెలీదు, ఫోన్ చేస్తే ఇస్తారో లేదో తెలీదు. మరి అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజలు కూడా గ్రహించారు. పిలిస్తే పలుకుతారు, అందుబాటులో ఉంటారు. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఒక నిశ్చయానికి వచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆయన ఉంటేనే ఈ పథకాలన్నీ ఉంటాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు నమ్మకం ఇలా ప్రజల్లో ఉంది. ప్రజలందరూ కూడా ఎవరైతే మాట కట్టుబడి ఉంటారో, పేదవాడి గురించి ఆలోచిస్తాడో అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, మనకు బాగుంటుందని చెప్పి అందరూ ఆలోచించుకున్నారు. కాబట్టి రేపు రాబోయేది 200% కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా వస్తారు. మళ్ళీ ఈ పథకాలన్నీ ఉంటాయి. తప్పనిసరిగా ఈసారి మీ అందరి సహకారంతో ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. 2017 నుంచి మరి 2024 వరకు 2019లో పోటీ చేసి ఇక్కడ ఓడిపోయినప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆ సమస్యల్ని ఆయన సమస్యలుగా భావించి వాటిలన్నింటినీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దారన్నది కూడా పీవీఎల్ నరసింహరాజు గారు ఏ విధంగా చేశారన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. గవర్నమెంట్ గురించి చెప్పాలంటే గతంలో ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ఏదైతే ప్రజలందరికీ మాట ఇచ్చారో 100కి 100% ఆయన నిరూపించుకున్నారు. అంటే సంక్షేమ పథకాలని వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ పీవీఎల్ నరసింహరాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే గ్రామానికి సంబంధించి ఆయన చాలా గ్రాంట్లు ఇచ్చారు. దానికి సంబంధించి రోడ్లు, డ్రైన్లు, ఇలా మంచినీటికి సంబంధించి పైప్ లైన్లు, ఇలా చాలా పనులు మేము చేయించడం జరిగింది. చాలా అభివృద్ధి, మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అది ప్రతి ఒక్కరూ గమనించి మళ్ళీ మనకి ఈ గవర్నమెంట్ రావాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన పీవీఎల్ గారిని, అలాగే మన ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారిని ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను.
ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు నియోజకవర్గంలో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుమారు 300 ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆకువీడు వేలంపేట రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోయారు. సింహం గుర్తుపై ఓటు వేసి తన్ను గెలిపిస్తే గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ప్రచారంలో శివ అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచారంలో ఈరోజు ఆఖరి రోజుకి వచ్చింది. ఈ ఆఖరి రోజులో మన ఆకువీడు నగర పంచాయతీని అట్లాగే దుంపగడప గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఆకువీడులో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాలు కూడా మనం ఇచ్చిన టైంలో సెంటున్నర స్థలానికి మనమే స్థలాలు అవి కూడా పూడ్పించి గతంలో ఇచ్చిన పట్టాలకి లో లెవెల్లో ఉన్నాయని మనం స్థలాలన్నీ పూడ్పించాం. అట్లాగే బ్రిడ్జిని కూడా నిర్మాణం చేసి అందరికీ కూడా సెంటున్నర కాడికి స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా సెంటు కాడికి స్థలాలను కేటాయించారు. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయని పరిస్థితి. ఏదైతే బ్యాలెన్స్ ఉన్న డ్రైన్ల నిర్మాణం కానీ అట్లాగే 10% రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్ల నిర్మాణం కానీ పూర్తి చేయటం, అట్లాగే మంచినీటి వసతిని ఇంకా మెరుగుపరచడం. ఈ డంపింగ్ యార్డు కూడా ఇష్యూ ఉంది. ఆ ఇష్యూని కూడా ఊరికి చివరిని ఎక్కడన్నా ఏర్పాటు చేసి ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆకువీడిని సుందరంగా తీర్చిదిద్దాలి. మనం ఉండగా పార్కింగ్ కూడా రోడ్ల మీద ఉండేవి. అదైతే ట్రాన్స్పోర్ట్కి అది ఏదైతే వాహనదారులందరూ కూడా ముందుకు వచ్చి ఏదైతే ఊరి శివారిన ఉప్పటేరు దగ్గరలో ఒక యార్డ్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి మనం కూడా సహకరించాం. అందరూ కూడా పార్కింగ్ అంతా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ విలేజ్లో నగర పంచాయతీ కావటం ఆటో పార్కింగ్ ఇబ్బంది ఉంది, అట్లాగే మన కార్ పార్కింగ్ ఇబ్బంది ఉంది. గతంలో మనం ఆ దొరగారు చెరువు నిరుపయోగంగా ఉంది, అదంతా కూడా మంచినీటికి పనిచేయట్లేదు. దాన్ని వేరే అవసరాలకి చేద్దామని చెప్పి ఆలోచన చేస్తాం. కానీ దాన్ని చెరువు కింద చేశారు. చెరువు వాడకానికి పనిచేయట్లేదు, మంచినీటికి కూడా పనిచేయట్లేదు, ప్రజల అవసరాలకు కూడా పనిచేయట్లేదు. ఏదైతే జీవన వృత్తిని పొందుతూ జీవనాధారంగా ఉన్న ఆటో వాళ్ళకి అదేవిధంగా ట్యాక్సీ వాళ్ళకి కూడా స్టాండుని ఖాళీ చేయమని మున్సిపల్ అధికారులు ఒత్తిడి పెడుతున్నట్టు కూడా విన్నాను. ఏదేమైనా వాళ్ళకి దగ్గరలో ఆ పార్కింగ్ ఉండాలి, కానీ ఊరి చివరి పార్కింగ్ పెడితే వాళ్ళకి కస్టమర్స్ ఉండరు, అట్లాగే వాళ్ళ జీవన వృత్తి కూడా దెబ్బతింటుంది. ఖచ్చితంగా అన్ని ఆలోచించి చేయటం జరుగుతుంది. ఎప్పుడు పిలిచిన ప్రచారానికి వచ్చారు, అందరూ కూడా మద్దతు పలికారు. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సింహం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి, మీ అందరికీ సేవ చేస్తాను, అదే అందరివాడిగా ఉంటానని చెప్పి సవినీయంగా కోరి ప్రార్థిస్తున్న దుంపగడప గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఆకువీడు నగర పంచాయతీ ప్రజలకి, దాంతోపాటు ఆకువీడు మండలంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజానికానికి అందరినీ కూడా సింహం గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చండి. మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. నియోజకవర్గం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా అభివృద్ధి సంక్షేమ ఫలాలని అందరికీ సమర్థవంతంగా అందించగలననే నమ్మకం మీకు ఉంది. చేయగలిగే శక్తి సామర్థ్యాలు నాకు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అందరివాడిగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే అవకాశాన్ని మీరు సింహం గుర్తుపై ఓటు వేసి నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. మీ అందరూ. భీమవరం పాత సివిల్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా 80.60 కోట్ల వ్యయంతో 14 కోట్ల భవన సముదాయ నిర్మాణానికి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్ గౌరవ జస్టిస్ బి కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ గౌరవ జస్టిస్ ఏవి శేషసాయి దంపతులతో కలిసి శనివారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు గౌరవ జస్టిస్ బి కృష్ణమోహన్, గౌరవ జస్టిస్ ఏవి శేషసాయి, గౌరవ జస్టిస్ నినల జయసూర్య, గౌరవ జస్టిస్ సుబ్బారెడ్డి సత్తులకు పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ ప్రిన్సిపల్ డిస్టిక్ట్ జడ్జ్ పురుషోత్తం కుమార్, చింతలపూడి భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మొగళ్ల వెంకట రమణారావు, కార్యదర్శి శ్రీ పాకాల రమేష్
బాబు, బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు సాధారణంగా ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలు గౌరవ జస్టిస్ బి కృష్ణమోహన్, గౌరవ జస్టిస్ ఏవి శేషసాయి, గౌరవ జస్టిస్ నీనల జయసూర్య, గౌరవ జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ ప్రిన్సిపల్ డిస్టిక్ట్ జడ్జ్ పురుషోత్తం కుమార్, చింతలపూడి భీమవరం 3వ అదనపు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జ్ శ్రీమతి డి సత్యవతి, గౌరవ సీనియర్ సివిల్ జడ్జ్ బి అప్పలస్వామి, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మొగళ్ల వెంకటరమణారావు, కార్యదర్శి శ్రీ పాకా రమేష్ బాబు, బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గౌరవ శ్రీ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సన్మాన కార్యక్రమం భీమవరం 2వ పట్టణంలోని ఆనంద ఫంక్షన్ హాల్ నందు నిర్వహించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.